హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ జాతర వీడియో పార్ట్ 1 అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ విధంగానే మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. ఇంక వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. నైట్ వరకు చూపించాను కదా, ఇంక ఎర్లీ మార్నింగ్ ఇది 3:30కి అనమాట. ఇప్పుడు ఇక్కడ మేము అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మేకని ఇస్తాము అమ్మవారికి అని మొక్కున్నాము. ఇంక అందుకనేసి దాన్ని తీసుకొని వెళ్తా ఉన్నాము. ఎర్లీ మార్నింగ్ 3:30కి ఆల్మోస్ట్ అందరూ పడుకో ఉన్నారు. నేను, మోహన, ఉజ్వల్, ఖుషి ఇంకా అను మాత్రమే వెళ్తున్నాం అనమాట. ఈ విధంగా అన్నీ చేసుకొని ఇక్కడ దేవుడికి పెట్టుకొని తీసుకెళ్ళాలి. అమ్మవారిని పుట్టమన్నుతో రెడీ చేసి బొమ్మలాగా ఊరి మీద ఊరేగింపులాగా తీసుకొస్తారనమాట. అది ఎర్లీ మార్నింగ్ 3:30కే స్టార్ట్ అయిపోతుంది. కంప్లీట్ అయ్యేసరికి మార్నింగ్ 8 కూడా అయిపోతుంది అనమాట. అంత టైం పడుతుంది. ఫైనలీ మేమైతే వచ్చేసాము అమ్మవారి దగ్గరికి. చూసారా, ఈమె అనమాట మా ఊరి నడివీధి గంగమ్మ. పుట్టమన్నుతో ఈ విధంగా రెడీ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ 3:30కే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఊరేగింపులాగా. ఊరంతా తిరిగి వచ్చేసరికి మార్నింగ్ 8, 9 కూడా అయిపోతుంది. ప్రతి దగ్గర ఆగి ఆగి అమ్మవారికి మొక్కుబడులు ఉండేవాళ్ళు మొక్కులు చెల్లించుకొని మేకలు ఇవ్వడం, కోళ్ళు ఇవ్వడం ఇలా అన్నీ చేస్తారనమాట. చాలా బాగా ఉంటుంది. మేము కూడా మొక్కు ఉన్నాము అమ్మవారికి మేకనిస్తామని. ఇంకా అదే ఇక్కడ జరుగుతూ ఉందన్నమాట. ఫైనలీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ మ్యాక్ని క్లీన్ చేస్తున్నారనమాట. ఇదంతా క్లీన్ చేసి కంప్లీట్ అయ్యేసరికి తెల్లారిపోయింది. ఇంక ఇక్కడ టిఫిన్ కోసము నాన్ వెజ్ అయితే కుక్ చేస్తున్నానమాట. ఇంకా జాతర అంటే నాన్ వెజ్ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి? ఫుల్ నాన్ వెజ్ అనమాట. చికెను, మటను, ఎగ్, ఫిష్ అన్నీ అనమాట. వడలు మొత్తము. ఇంక ఇక్కడ టిఫిన్కి కొంతమందికి దోశ తింటున్నారు, కొంతమంది రైస్ తింటున్నారు. ఎవరికి నచ్చింది వాళ్ళు తింటున్నారనమాట టిఫిన్ అయితే. ఇంక ఈ లోపల లంచ్ టైం అయిపోతుంది కాబట్టి ఇంకా గెస్ట్లు వస్తారనేసి అని ఫాస్ట్గా వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. వంటలు అయితే పెద్దగా అయితే ఏం చేయలేదు. చికెన్ కర్రీ, మటన్ కర్రీ, వడలు చేసాము. నెక్స్ట్ యాజ్ యూజువల్ కామన్ రైస్ అనమాట. ఇంక ఈ లోపల వంటలంతా కంప్లీట్ అయ్యేసరికి నా ఫ్రెండ్స్ అయితే ఇన్వైట్ చేశాను. ఇంక వాళ్ళైతే వచ్చారు. తను వచ్చి శ్రీదేవి అనమాట. చాలా బెస్ట్ నాకైతే. ఇంక వాళ్ళు హౌస్ కూడా షిఫ్ట్ అయిపోయినారు. ఇప్పుడు ఇక్కడ లేరు ప్రజెంట్. నా కోసమే ఇంకా ఆ రోజు వచ్చి ఇంకా నన్ను కలిసేసి వెళ్ళారనమాట. లాస్ట్ డే మా మిడ్ డే అనమాట. అది చాలా హ్యాపీగా స్పెండ్ చేద్దాం అనుకున్నాము. ఇంకా అలా స్పెండ్ చేసాము. ఇంకా తను వచ్చి వాళ్ళ పాప అనమాట, స్పెట్స్ వేసుకోండి అమ్మాయి. ఇంకా వాళ్ళ హస్బెండ్ తను. ఫైనలీ ఇంక ఇప్పుడు లంచ్ చేసేసి ఇప్పుడు మేము గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి అనమాట. ఎందుకనంటే ఇంకక్కడ దునపోతుని ఊరేగింపులాగా తీసుకెళ్ళి అమ్మవారికి ఇస్తారనమాట. ఇంకా అది చూద్దాము బాగుంటుంది అనేసని ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళకి లంచ్ పెట్టేసి ఇంకా మేము మళ్ళీ తిందాంలే అనేసని ఇంకా ఫాస్ట్గా అందరం గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ ఊరేగింపులాగా ఊరంతా అమ్మవారు తిరిగేసి ఇక్కడ గుడిలో వచ్చి కూర్చుంటారనమాట. అప్పుడు ఈ విధంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంటారు 1 by 1. ఇలా దునపోతుని, నెక్స్ట్ అడుగడుగు దండాలు అనేసని, నెక్స్ట్ దుత్తలు అనేసని ఈ విధంగా ఒక్కొక్క కార్యక్రమం జరుగుతూనే ఉంటుందన్నమాట. ఇంకా అవన్నీ షూట్ చేద్దామంటే ఇంకా నాకు ఇంట్లో వర్క్స్ ఉన్నాయి, అందువల్ల అవంతా షూట్ చేయలేకపోయినాను. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో అవన్నీ చూపించున్నాను. ఇంక ఇక్కడ అమ్మవారికి సారీ ఇస్తున్నారనమాట. అక్కడ ఉండే ఆయన మోహిత్ రెడ్డి అనమాట, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి సన్. అతను ప్రతి ఇయర్ అమ్మవారికి సారీ తీసుకొని వచ్చి ఇస్తారు. ఇంక ఇక్కడ స్పెట్స్ వేసుకోండి అతను మా బాబాయ్ అనమాట, జనార్దన్ బాబాయ్, మోహనాకి మేనమామ, మా ఊరి సర్పంచ్ అనమాట. ఇంకా ముందుండి ఇంకా అవన్నీ చూసుకుంటూ ఉంటారు మా బాబాయ్ వాళ్ళు. ఇంకా ఆ టయానికి వారిని కూడా వచ్చున్నారు మోహిత్ రెడ్డి గారు. ఇంకా మేమందరం కలిసి ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము.
చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ నా ఫ్రెండ్ అయితే ఊరికి బయలుదేరేస్తదనమాట. నా కోసమే ఇంత దూరం వచ్చింది. నేను ఇంక బాధపడతాను అని లంచ్ చేసుకొని అమ్మవారిని దర్శించుకొని ఊరికైతే వాళ్ళు బయలుదేరేశారు. ఇక్కడ దున్నపోతునైతే ఊరేగింపులాగా ఊరు మొత్తం తిప్పేసిన తర్వాత అమ్మవారికైతే ఇచ్చేస్తారు. అదంతా నేను వాయిస్ పెడదాం అనుకున్నాను. బ్యాక్‌గ్రౌండ్ అయితే సాంగ్స్ వస్తున్నాయి. ఎక్కడ కాపీ రైటింగ్ వస్తుందనేసి అని పెట్టలేదనమాట. లాస్ట్ వీడియోస్‌లో ఇదంతా కూడా నేను షేర్ చేశాను. చాలా బాగుంటుంది మా ఊరు జాతర. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అనమాట. జాతరకి వచ్చారు. పావని, రమణ సారు వెనకాల నుంచి చూడండి, తను భాను అనమాట. నా బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు చాలా దూరం నుంచి నా కోసం వచ్చారనమాట. ఇక్కడ జోక్ వేస్తా అంటే నవ్వుతూ ఉన్నారు. అది అలా షూట్ చేశాను. ఫైనల్లీ కార్యక్రమం అయితే అయిపోయింది. చాలా బాగా అనమాట. జై గంగమ్మ తల్లి. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. తను నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట భాను. తను కూడా వచ్చింది. లంచ్ చేసేసిన తర్వాత వాళ్ళు కూడా బయలుదేరేసారనమాట. పిల్లల్ని వదిలేసి వచ్చింది, అందువల్ల తొందరగా వెళ్ళిపోతుంది, లేకపోతే కొంతసేపు టైం స్పెండ్ చేసి ఉంటుంది. వెనకాల వెళ్ళే అతను తన హస్బెండ్ అనమాట. వాళ్ళకి కూడా బాయ్ చెప్పేసి మేమందరం కలిసి తింటున్నాము. ఎదురుగా ఉంది చూడండి, గ్రీన్ డ్రెస్ వేసుకొని తను వచ్చి పావని అనమాట. తను కూడా నా ఫ్రెండే. మేమందరము ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటాము. నాకు ఎక్కువ ఫ్రెండ్స్ లేరండి, కౌంటబుల్ అనమాట. ఒక 5-6 మెంబర్స్ ఉన్నారు. అందరం ఫ్యామిలీ లాగా ఉంటాము అనమాట. ఇలాంటి అకేషన్ అప్పుడు ఖచ్చితంగా అయితే మీట్ అవుతాము. ఇలా మీట్ అయితే చాలా బాగుంటుంది కదండి, హ్యాపీగా అనిపిస్తుంది. లంచ్ చేసేసాము, కొంతసేపు రెస్ట్ తీసుకున్నాము. ఇక్కడ ఫన్ టైం అనమాట. మోహన అలా సరదాగా తీసుకెళ్తాను మిమ్మల్ని బయటకు అనేసి అని అన్నాడు. అప్పుడు టైం వచ్చి 4:30 అవుతుంది. ఇక్కడ కార్లు ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చోవాలి అనే దానికి డిస్కషను. మోహన దానికి ఇక్కడ నెంబర్స్ ఇస్తున్నాడు అనమాట. మీరు కూడా వినండి, ఫన్నీగా ఉంటుంది. హన్సిక నేనా జినే చూశారు కదండి ఎలా ఉందో. మా జిన్నోడు కూడా ఎక్కాలంట కారు, మేము కూడా వస్తాను అనేసి అని ఎక్కుతా ఉంది. వద్దనేసరికి బాధగా దిగేసింది. చూసాడా, అంత ఇష్టము వాళ్ళతో ఆడుకోవడం అంటే మా జిన్నోడికి. వీళ్ళైతే రౌండ్ అయితే వెళ్తున్నారు. మేమైతే కూర్చొని కొంతసేపు మాటలు చెప్పుకున్నాము. ఇక్కడ మా అత్త, మా తోడుకోడలన్నమాట. తను మామిడికాయలు అయితే కట్ చేసి ఆవకాయ ఊరగాయ పెడతా ఉన్నారు. ఊరి నుంచి తెచ్చారండి మామిడికాయలు వచ్చేటప్పుడు. నేను ఆవకాయ కావాలి అని అన్నాను అనేసి అని ఇద్దరు కలిసి ఆవకాయ పెడదాము అనేసి అని అన్నీ కట్ చేస్తున్నారనమాట. మా అక్క, అత్త ఇద్దరు కలిసి బాగా చూసుకుంటారండి నన్నైతే. నాకు ఏ వర్క్స్ చెప్పరు. మా ఇంటికి వచ్చినా కూడా వాళ్ళే అన్ని పనులు చేసుకుంటారు. నన్ను కూర్చొని పెట్టి అంత బాగా చూసుకుంటారనమాట నన్ను. నా కోసం అక్కడ ఊరగాయ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ ఈవినింగ్ అనమాట. మేమందరం రెడీ అయ్యి వెయిట్ చేస్తూ ఉంటే గుడికి వెళ్దాము అని మోహన ఇక్కడ బాంబు అయితే పెడుతున్నాడు. ఇది చాలా పెద్ద బాంబు అనమాట. భలే సౌండ్ వస్తుంది, విను అని చెప్పాడు. లాస్ట్ టైం దీపావళికి తెచ్చినట్టు కొన్ని మిగిలాయి అనమాట. అవి అయితే పిల్లలు ఉన్నారు కదా, ఒకసారి కాలుద్దాము అనేసి అని కాల్చాడు. అబ్బా ఎంత సౌండ్ వచ్చిందంటే చెవులు పగిలిపోయినాయి. అదే అక్కడ వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ కొంతసేపు ఫన్ టైం అనమాట. తను వచ్చి హన్సిక, నేను ఇంతకుముందు చూపించాను కదండి పావని అనేసి అని, తన కూతురు అనమాట. అసలు ఎంత యాక్టివ్ అంటే తను చాలా యాక్టివ్. అసలు ఎంత బాగా డ్యాన్స్ వేస్తుందో, ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో, ఇన్స్టెంట్గా చేస్తుందండి అన్నీ. డ్యాన్స్ వేయమంటే వేస్తుంది. అది ముచ్చటేసి వీడియో అయితే తీశాను. చాలా బాగా వేస్తుంది డ్యాన్స్ అయితే. నాకు చాలా ఇష్టము హన్సిక అంటే. ఇక్కడ మేము గుడికి అయితే వచ్చేసాము. ఈవినింగ్ అయితే బాగుంటుంది, కొంచెం పీస్ఫుల్గా ప్రశాంతంగా, లైటింగ్స్ అన్నీ బాగుంటాయి, పిల్లలకి చూపించడానికి కూడా బాగుంటుంది అనేసి అని ఈవినింగ్ అయితే వచ్చి అమ్మవారిని దర్శించుకుందాము అని. సరే లైటింగ్స్ ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా చాలా బాగా అనిపించింది. ఈసారి మా ఊరు జాతర రెగ్యులర్గా కాకుండా ఇయర్ ఇంకా బాగా సెలబ్రేట్ చేశారనమాట. ఒక వర్షం అనేది లేకుండా అంటే బాగును. పొంగల్ పెట్టేటప్పుడు అదొక్కటే డిస్టర్బ్ అయింది, కానీ చాలా బాగా జరిగింది ఈసారి జాతర అయితే. అన్నీ ఇన్ టైంకి జరిగినాయి అనమాట. అప్పుడప్పుడు లేట్ అవుతా ఉన్నాయి, కానీ ఇయర్ ఏమీ లేట్ లేదు, అన్నీ బాగా జరిగాయి.
చాలా బాగా మనస్ఫూర్తిగా, హ్యాపీగా అమ్మవారినైతే దర్శించుకున్నాను. చాలా బాగా అనిపించింది. మనసుకి ఎంతో బాగా అనిపించింది. ప్రశాంతంగా ఉన్నింది. ఇప్పుడు మేము బయటైతే వెళ్తున్నాము. ఎక్కడికని అంటే పానీపూరి తినడానికి. ఇంక పిల్లలందరూ ఉన్నారు కదా, బయట వెళ్దాము అట్లా సరదాగా. పైగా వర్షం పడి కూల్గా ఉందన్నమాట క్లైమేట్. అందుకనేసని పానీపూరి తినాలనిపించింది. అందరం కలిసి పానీపూరి చాట్‌కైతే వచ్చాము. నేను, పిల్లలు, మా తోడికోడలు, మా ఆడపడుచు, ఇంకా పావని వాళ్ళ హస్బెండ్ అనమాట తను. వాళ్ళ పిల్లలు అందరం కలిసి అయితే పానీపూరి తినడానికైతే వచ్చాము. నిజంగా చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఇట్లా ఫ్యామిలీతో బయటొచ్చి అంతా సరదాగా గడపడం అనమాట. నాకు భలే నచ్చుతుంది ఈ విధంగా అందరితో కలిసి బయట రావడం అంటే. ఎప్పుడు నేను, మోహన, ఖుషి, ఉజ్వలే వెళ్తుంటాం కదా, ఇప్పుడు అందరితో కలిసి ఇలా బయట రావడం నిజంగా చాలా బాగా అనిపించింది. ఫైనలీ చాట్ అయితే తినేసాము. ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. ఇంటికి వెళ్ళే దారిలో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవాలి. పాలు, పెరుగు, నెక్స్ట్ ఇన్స్టెంట్ చపాతీ అవి తీసుకోవాలన్నమాట. అందుకనేసని సూపర్ మార్కెట్కి అయితే వచ్చాము. నేను, మోహన కావాల్సినవి తీసుకుందాము అనేసని. ఫైనలీ మాకేమేమి కావాలో అన్నీ ఒకసారి తీసుకునేసి, ఇంకేమన్నా అవసరం అవుతాయేమో అనేసని ఒకసారి అన్నీ వెళ్ళి ఒకసారి రౌండ్ అయితే వేశాను. ఏమీ అయితే అవసరం లేదు అనిపించింది. నాకు కావాల్సినటువన్నీ తీసుకొని రిటర్న్ అయితే అయిపోయినాము. అప్పుడు టైం ఎంత తెలుసా అండి, 9:30 అలా అవుతుందన్నమాట. ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. లైట్‌గా వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. ఆల్రెడీ మేము పానీపూరి తినేటప్పుడు వర్షం అయితే పడి ఆగిందనమాట. మేము ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. అదేంటో ఈ వర్షం అర్థం కావట్లేదు. ఇక్కడ చూసారా, రైట్ సైడ్ అనమాట మేము పొంగళ్ళు పెట్టింది, ఆ వేప చెట్టు దగ్గర. లెఫ్ట్ సైడ్ మా ఊరు అనమాట ఎంట్రన్స్. చాలామందికి తెలుసు, కొత్తగా మన ఫ్యామిలీలో జాయిన్ అయినారు కదండి, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇదే మా ఊరి ఎంట్రన్స్ అనమాట. చూసారా ఎంత కలగా ఉందో. ఈ వర్షం కానీ లేకుండా ఉంటే అందరూ వీధుల్లోనే ఉంటారనమాట. కానీ వర్షం వల్ల అందరూ ఇంట్లో ఉండాల్సి వచ్చింది. లేకపోతే వీధి మొత్తం సందడి సందడిగా ఉంటుంది. గ్యాపే ఉండదన్నమాట. అమ్మవారిని వచ్చి చూసిపోయే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. అంత సందడిగా ఉంటుంది. వర్షం వల్ల అందరూ డిస్టర్బ్ అనమాట. చూసారా ఎంత బాగుందో మా ఊరి లైట్ల వెలుగుల్లో. చాలా అందంగా ఉంది కదా, నాకైతే భలే నచ్చింది చాలా బాగా. ఇక్కడ అమ్మవారు అనమాట ఉండేది, చూపించాను కదా నేను. మీరు కూడా ఒకసారి మా అమ్మవారిని మనసులో తలుచుకోండి, మీరు అనుకున్నటువన్నీ తీరుతాయన్నమాట చాలా బాగా. ఇక్కడ మీతో ఒక విషయం షేర్ చేయాలి నేను, మీరు గమనించారో లేదో, నేను కుంటుకుంటూ నడుస్తూ ఉన్నాను. నాకు ఆ రోజు కాలు దెబ్బ తగిలిందండి, మా చిన్నోడు వల్ల మంచం తగిలేసిందనమాట. ఈ వేలికి బాగా దెబ్బ తగిలి వాపు వచ్చేసింది, నడవలేకపోయాను అసలు. మా అత్త, తోడుకోడలు, మా ఆడపడుచు అను అనమాట. వీళ్ళు ముగ్గురు లేకపోయింటే అస్సలు నేను సెలబ్రేట్ చేసుకోలేను జాతర. అసలు చాలా ఇబ్బంది పడి ఉండేదాన్ని ఆ కాలు నొప్పికి. నన్ను కూర్చోబెట్టి వాళ్ళే అన్నీ చూసుకున్నారనమాట చాలా బాగా. ఇక్కడ చూసారా, ఇంటికి వచ్చేసరికి మా అత్త మామిడికాయలు కట్ చేసి ఆరబెట్టిందనమాట ఊరగాయ కోసము. ఉజ్వల్ రాలేదు కాబట్టి వాడికి పానీపూరి తీసుకొచ్చాను. అది వాడు తింటూ ఉన్నాడు. వీళ్ళని డిన్నర్ చేయమంటే డిన్నర్ చేయరంట, ఫుల్గా ఉందంట, వద్దు ఇప్పుడే అని అన్నారు. ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేశారనమాట కాలవడము క్రాకర్స్ని. చెప్పాను కదండి లాస్ట్ దీపావళికి తెచ్చినటివి మిగిలి ఉన్నాయని. అవన్నీ కంప్లీట్ చేసేంతవరకు నిద్రపోరంట. పిల్లలు ఉన్నారు కదా, సరదాగా ఉంటుంది అనేసి కాలుస్తూ ఉన్నారు. అది కూడా షార్ట్స్ పెట్టారనమాట. చాలా బాగుంటుంది షార్ట్స్ అయితే. నాకు షార్ట్స్ ఒక్కటే నచ్చుతాయి క్రాకర్స్లో, చాలా ఇష్టము. అందుకనేసని ముచ్చటేసి వీడియో తీశాను, మీతో కూడా షేర్ చేసుకుందాము అనేసని. మీలో ఎంతమందికి క్రాకర్స్లో షార్ట్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేను ఒక్క షార్ట్స్నే లైక్ చేస్తాను అనమాట. ఇది
ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా నడివీధి గంగమ్మ జాతర పార్ట్ 2 సెలబ్రేషన్స్ అనమాట. ఇలా జరిగాయి. ఈ వీడియో కూడా మీకు చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. లాస్ట్ వీడియో అయితే చాలా బాగా నచ్చింది. మంచి సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.